ముద్ర ఈరోజు తెలియజేస్తాం. ఆ ముద్ర గురించి మీరు దీన్ని ఉపయోగించుకోండి. అద్భుతమైన ముద్ర ఇది. మహాశీర్ష ముద్ర. మహాశీర్ష ముద్ర. దీన్ని ఎలా చేయాలి ఫస్ట్ చెప్తాను. ఆ ముద్రను ఎలా చేయాలనేది చూపిస్తాను. అందరూ కూడా గమనించుకోండి. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు నేను తెలియజేస్తాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క రింగ్ ఫింగర్ను మడిచి ఈ యొక్క మధ్యలో పెట్టాలి. తర్వాత ఈ రెండు వేలను దీనికి ఇలా ఇలా అతికించి, అంటే ఇలా నెమ్మదిగా ఈ విధంగా టచ్ చేసి దీన్ని ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా. అంటే ఇలాగ. అర్థమైందా? మీకు కనిపిస్తుంటుంది కదా. ఇక ఈ 3 వేళ్ళు అంటే మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు కలుస్తాయి. నిదానంగా ఇట్లా ఒత్తకూడదు ఎప్పుడు కూడా, జస్ట్ టచ్. తర్వాత ఈ యొక్క ఉంగర వేలును మధ్యలో ఇక్కడ టచ్ చేసుకోవాలి, ఇక్కడ టచ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ యొక్క ముద్రను ప్రాక్టీస్ చేయాలి. రైట్. సో ఈ ముద్ర పేరు మహాశీర్ష ముద్ర. ఇది అద్భుతమైన ముద్ర. దీన్ని ప్రాక్టీస్ చేస్తే దీని యొక్క రిజల్ట్ తెలుస్తాయి. రోజుకి 15 నిమిషాలు పొద్దున, 15 నిమిషాలు మధ్యాహ్నం, 15 నిమిషాలు నైట్. ఆహారం తిన్న తర్వాత 30 నిమిషాలు వదిలేసి ఈ ముద్రలు చేయండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా ఆ విధంగా చేయాలి. సో 3 సార్లు రోజుకు చేస్తే 45 నిమిషాలు ఒక రోజుకి అవుతుంది. ఈ యొక్క ముద్ర యొక్క ఉపయోగాలు ఏంటి? ఎవరికైనా ఈ ఫేస్ సంబంధించి పెరాలసిస్ వచ్చి ఉండొచ్చు అండి. ఈ ఫేస్ అంటే ఫేషియల్ పెరాలసిస్ అంటాం కదా, అలాంటి వాళ్ళకు అద్భుతమైన ముద్ర ఇది. తర్వాత ఎవరికైనా కంటి యొక్క జబ్బులు ఉంటే కంటి జబ్బులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అత్యద్భుతమైన విషయం ఏంటంటే దీనికి మైగ్రేన్ హెడేక్ కానీ మైగ్రేన్ హెడేక్ కానీ ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే దీని నుంచి ఖచ్చితంగా మీరు బయట పడవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. అంటే సైనస్ హెడేక్స్ కానీ, హెడ్ కంజెషన్ అనేది కానీ, అట్లా అన్నిటి నుంచి కూడా మీరు బయట రావచ్చు. తర్వాత మనకు మానసిక ఒత్తిడి, ఆందోళన అట్లాంటి నుంచి బయట రావచ్చు. తర్వాత మన దేహంలో ఇప్పటికే పేరుకున్నటువంటి మ్యూకస్ ఫ్లమ్ దాన్ని తొలగించేస్తుంది ఈ ముద్ర. గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. తర్వాత ఏవైనా సమస్యలు, ఈఎన్టి అంటే ఇయర్, నోస్, థ్రోట్, మూడింటికి సంబంధించినటువంటి అనేక ఏ వ్యాధి ఉన్నా కానీ దాన్ని తొలగించేటువంటి అద్భుతమైన ముద్ర ఇది. అయితే ముద్రల నుంచి లాభం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం సాధన చేస్తే. సాధన చేయకపోతే ముద్రల నుంచి లాభం రాదు అనేది మీరు గమనించాలి. చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఓకే, సో ముద్రలు మనం తెలుసుకున్నంత మాత్రాన అయిపోలేదు. ఈ ముద్ర ఇప్పుడు మీకు చెప్పిన ముద్రను ఏం చేయాలి? సో పగల టైంలో ప్రాక్టీస్ చేయాలి. 3 సార్లు రోజుకని చెప్పాం కదా, ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎవరైనా మైగ్రేన్ హెడేక్ నుంచి సఫర్ అవుతూ ఉంటే ఈ ముద్రను వాళ్ళకు తెలియజేయండి. ఫ్లమ్ ఎక్కువగా ఉంటే వాళ్ళకు తెలియజేయండి. ఓకే, ఇలాంటి ముద్రను మనం వాడుకుంటూ దీని ఫలితాలు పొందాలి.